హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాళ మనం ఈజీగా బన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఒక కప్పు శనగపిండికి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. నేను పావు టేబుల్ స్పూన్ సాల్ట్‌ని యాడ్ చేస్తున్నాను. అలానే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వేడి ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. మీరు ఆయిల్‌ని బదులు బటర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మనం హాట్ ఆయిల్ వేసాం కాబట్టి ఫస్ట్ స్పూన్‌తో కలుపుకొని తర్వాత చేతితో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మురుకుల గొట్టాన్ని తీసుకొని దాంట్లో రిబ్బన్ పకోడీ ప్లేట్‌ని పెట్టుకొని ఆయిల్‌తో గ్రీస్ చేసుకోండి. మనం కలుపుకొని పెట్టుకున్న పిండి ముద్దని కొంచెం తీసుకొని దాన్ని సిలిండ్రికల్ షేప్‌లో చేసుకొని ఈ మురుకుల గొట్టంలో పెట్టుకొని క్లోజ్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఈ ఆయిల్‌లో రిబ్బన్ పకోడాని ఒత్తుకోండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వకముందే పిండిని ఆయిల్లోకి వత్తామంటే రిబ్బన్ పకోడీ మెత్తగా ఉంటాయి. అంతేకాకుండా ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చేసుకుంటాయి. మీడియం ఫ్లేమ్ మీదనే రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, రిబ్బన్ పకోడా రెడీ అయిపోయాయి. చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు పాడవకుండా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.